ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 29వ అధ్యాయము మరియు 30వ అధ్యాయం చదువుకుందాము. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలంన నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను. ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారం నాకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చేయి వేసుకునిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగీలికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏలియనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, శిక్షించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమునుగా పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్లను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా నుండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలెనని మౌనంగా ఉండిరి. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షం కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆకాశరహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచి తిని. సేవలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. 30వ అధ్యాయము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనకరమగును? వారి పౌరుషము పోయినది. దారిద్ర్యం చేతను క్షామం చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు.
తంగేడు వేళ్ళు వారికి ఆహారమయ్యున్నవి. వారు నరుల మధ్య నుండి తరిమి వేయబడిన వారుగా దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నీలం సందులలోను బండల సందులలోను వారు కాపురం ఉండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు. ముళ్ళ చెట్ల క్రింద వారు కూడిందురు. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశంలో నుండి తరుమబడిన వారు. అటివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతగా ఆస్పదముగాను ఉన్నాను. వారు నన్ను అసహించుకుందరు. నా యుద్ధ నుండి దూరముగా పోదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బంధించెను. కావున వారు నాకు లోబడక కళ్ళెము కదలించుకొందురు. నా కుడి ప్రక్కను అల్లరి మూక లేచును. వారు నా కాళ్ళను తొట్రిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగ చేయుదురు. గొప్ప గుడిగుండా జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశములో వారు కొట్టుకొని పోదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘం వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రివేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు, నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టునుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయునైయున్నట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియో ఇయ్యకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలం చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదనని నాకు తెలియను. ఒకడు పడిపోవు నెడల వాడు చేయి చాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొర్రపెట్టడా? బాధలో నున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. తెగులు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్నెదుర్కొనెను. సూర్యుని
ప్రకాశం లేక పడుచు నేను సంచరించుచున్నాను. సమాజంలో నిలువబడి మొర్రపెడుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ల జత కాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోచున్నది. కాకవలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచుచున్నది. నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.